వెల్కమ్ టు విజీ ఫుడ్స్. ఈరోజు వచ్చేసి పప్పులు కర్జకాయలు చేసుకుందాం. పప్పులు కర్జకాయలు కావాల్సిన పప్పులు, బెల్లము, ఎండు కొబ్బరి, పప్పులు మిక్సీకి వేసుకోవాలి. పప్పులు కొంచెం బెల్లం వేసుకుంటాను. కొట్టుకున్న తర్వాత పిండిలో దాని కానీ మరి బెల్లము వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకుంటే ఇలా బాగుంటుంది. దీంట్లో నేను కొబ్బరి తురుము వేసుకున్నాను. ఎండు బెల్లం వేసుకుంటున్నాను. చూడండి, బెల్లం వేసి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకుంటే ఉండలు బాగుంటుంది. లేదంటే మిక్సీ జార్ ఇది అయిపోతుంది కదా, మళ్ళీ మిక్సీకి వేసుకుంటాను. బాగా పిసుకున్నాను. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను. చూడండి ఇలా వచ్చింది. తర్వాత దీంట్లోనే ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఎండు కొబ్బరి కొంచెం గసగసాలుగా వేసుకున్నాను. తర్వాత సోపు, ఎలాచి, శొంఠి, కొంచెం జల్లి మెత్తగా ఏదైనా కొంచెం చక్కెర వేసుకున్నాను. ఇప్పుడు శొంఠి పౌడర్ కానీ వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని దీంట్లోనే శొంఠి పౌడర్ వేసుకున్నాను. చూడండి, శొంఠి పౌడర్ వేసి దీంట్లోనే మరి నెయ్యిగా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. నెయ్యి వేసి దీంట్లో నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను. నేను ముందుగానే మైదా పిండి కలిపి పెట్టేసుకున్నానండి. మైదా వాటర్ వేసి మైదా చేసి పెట్టేసుకున్నాను. పాలు వేసి వాటర్ వేసి మెత్తగా నానబెట్టుకుని దీన్ని క్లాత్ వేసి పెడితే జల్దీ త్వరగా నానిపోతుంది. ఆకులు ఆ మాత్రం తిక్కిన తర్వాత రెండేళ్ళు మధ్యలో చేతిపైన వేసుకున్న తర్వాత రెండేళ్ళ మధ్యలో వేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. కర్జకాయ చేసేదానికి రాని వాళ్ళకి కానీ వస్తుందండి. చూడండి, రెండేళ్ళ మధ్యలో చేసేసుకోవడమేనండి. ఇది అయిన తర్వాత దీన్ని ఆయిల్లో ఏం చేసుకోవడమేనండి. నేను ముందుగా అన్నీ చేసి పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ ఫుల్గా ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాను. దీన్నంతా ఆయిల్లో ఏం చేసుకోవడం. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవడం అండి. ఆయిల్ వేడి పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నాము, వేడెక్కింది. ఆయిల్లో వేయించుకోవాలి. చేసుకున్నాము కజ్జకాయలు ఒక సైడ్ తర్వాత మరొక సైడ్. చాలా అంటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఫంక్షన్లకి దానికి అంతా ఇదే చేసుకుంటాము. పాల్లోనైనా నెయ్యిలోనైనా చాలా ఫంక్షన్లకి చేసుకుంటాం. ఎండాకాలం ఎక్కువ చేసుకుంటామండి కజ్జకాయలు. ఇంట్లో పిల్లలందరూ ఉంటారు కదా, ఇష్టంగా తింటారు అని చెప్పేసి సైడ్ వేగినాయి కదా, ఎండాకాలం ఎక్కువ చేసుకుంటామండి. చూడండి, రెండు పక్కల వేయించుకున్నాము. అంతేనండి, రెడీ అయిపోయింది కర్జకాయలు. చేయండి, మీరు ట్రై చేసి నా వంటలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి.